ఈరోజు వాక్య భాగముగా యోవేలు గ్రంథము విలాపములు 3:31. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఏం చేస్తాడని రాయబడింది, జాలి పడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ శ్రేష్టమైన మరి వాక్య భాగంలో సర్వకాలము దేవుడు విడనాడడు. మరి దేవుడు బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మనం ఏం చేస్తానని రాయబడింది, జాలి పడుతుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో ఉంటున్న ప్రతి ఒక్కరూ శ్రమలు, విమర్శలు, బాధలు ఎదుర్కొంటున్న వాళ్ళందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మరి దేవుడు అనుగ్రహము మనుషులకు ఎంతైనా అవసరమైంది. యెహోవా జీవితాలను కట్టకపోతే మానవులు ఏ రీతిగా కూడా వర్ధిల్లరు. హల్లెలూయా. చాలాసార్లు విమర్శలు ఎదుర్కోవడానికి వచ్చే ధైర్యం ఎట్లొచ్చిందంటే, నాకు తెలుసు ఏదైనా కానీ దేవుడు అనుమతి ఇవ్వకపోతే మనుషులు కూడా ఏ మాట అనడానికి శక్తి సరిపోదు. దేవుడు మనకు కృప అనుగ్రహిస్తే మరి మన ఎడల మనుషులు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి మనల్ని కార్యంగా ఉంచుతారు. ఎంతమంది ఈ మాట నమ్ముతారు? అందుకే నేను ఎక్కువగా చెత్తా చెదారాన్ని ఇంటికి తీసుకురాను. ఎందుకు తీసుకురానంటే, మన కోసం నలుగురు మాట్లాడుతున్నప్పుడు, మన కోసం నలుగురు విమర్శ చేసుకున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడిన వాస్తవమా వాస్తవం లేదా అన్నది కాదు. ఈరోజు దేవుడు అనుగ్రహంలో ఉండడము మనకు ప్రాముఖ్యం. ఎందుకంటే మనుషులు కన్నా దేవుడు గొప్పవాడని నమ్ముతున్నాను. ఎంతమంది ఈ మాట నమ్ముతారు? మనుషులకు అసాధ్యం కాబట్టి మాటలు మాట్లాడతారు, దేవుడికి సాధ్యం, కార్యంగా ఉంచుతారు. దేవునికి మహిమ కలుగుతుంది కదా. అందుకే సర్వకాలము దేవుడు మనుషులను విడనాడడు. బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి దేవుడు ఏం చేస్తాడు, జాలి పడుతుంది. కానీ మన మనసులో వేదన, బాధ కదా. యేసు లేనిదే నేను నడవలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నేను నడవలేను, ఒక అడుగైనా వేయలేను. అవును, ప్రభు యొక్క విలువలు మానవులుగా మనం నిరీక్షిస్తూ ఆయన కృప చూపించాలి, ఆయన కటాక్షించాలి. మానవులు మనకు ఏ విధంగా మాటలతో ఇబ్బంది పెడతారు, కానీ మనకు ఏ విధంగా వాళ్ళు దేవుడు కార్యాలు చేసినప్పుడు మనుషులు నోరు మూయిస్తారు. అందుకే నేను ఆగ్రహదండము చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కటిక చీకట్లోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలతో కొట్టుచున్నాడని 3 మొదట్లో రాయబడింది, మొదటి వచనం. కానీ ఈరోజు వాక్యం ఏం చెప్తుంది? ఈ దేవుడి వలన శోధించబడుతున్నప్పుడు, దేవుని వలన పరీక్షించబడుతున్నప్పుడు, దేవుని బట్టి హింసించబడుతున్నప్పుడు, దేవుడు మన జీవితాన్ని పరీక్షలోకి, హింసల్లోకి, ఇబ్బందులు కొలుముల గుండా మనం వస్తున్నప్పుడు లోకము ఏం చేసిందో, ఏం చేశాడో అని మాట్లాడుకోవడానికి ఏం చేస్తారు? మన మీద నాలుకను, నోరును ఆడిస్తారు. అందుకే నీతిమంతుడైన యోబును ఏమైంది? చాలా శ్రమలు అనుభవించాడు. నీతిమంతుడుగా ఉన్న యోబు, బహు నీతిమంతుడుగా ఉన్న యోబు ఒకేసారి పిల్లలు, ఒకేసారి కుటుంబం, ఒకేసారి విలువలు, అన్ని ఇబ్బందులకు పాలై ఎంతో శ్రమను పడుతున్నప్పుడు నాలుగు మాట్లాడడానికి స్థానంగా ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి సమయంలో అతను ఎంత దీనస్థితి అంటే చిన్న పెంకుతో గీరుకుంటూ అతని పరిస్థితిని హీనంగా ఉంటున్నప్పుడు అతని భార్య అనింది, నువ్వు దేవుని దూషించి హల్లెలూయా దూషించి చచ్చిపో అని భార్య చెప్పింది. మూర్ఖురాలుగా మాట్లాడు అంటే అన్ని పరిస్థితులు మనల్ని తగ్గిస్తున్నా దేవుని యొక్క స్థానాన్ని కలిగి ఉండడము, ఒక భక్తి భావనలో ఒక సరళతతో ఉన్న నీతిని
నియమమై ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యగా క్రైస్తవుల్ని కూడా ఇంటర్వ్యూకి పిలిచి చాలా ప్రశ్నలు వేస్తూ విమర్శిస్తున్నప్పుడు వాళ్ళు కంగు తింటూ జవాబు ఇచ్చిన ఎక్కడైనా కోణాలు కనిపిస్తే ఒకే మాట మాట్లాడుతున్నావు. నీ మీద నీకు క్లారిటీ ఉందా? నీ మీద నీకు క్లియర్గా ఉన్నావా నువ్వు? అవును ఉన్నాను అని అంటే మనకు మన దేవుడి మీద, మనకు మన భక్తి మీద, మన ఆత్మీయత మీద క్లారిటీగా క్లియర్గా ఉండాల్సిన పరిస్థితి శోధనలకు సరి అయిన జవాబు చెప్పడానికి, విమర్శించబడుతున్న పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి బలం చేకూరుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే విమర్శించే వాళ్ళు మన బలహీనతను ఆసరాగా తీసుకొని ఇంకొంచెం మాట్లాడతారు. కానీ వాక్యం ఏమంటుంది చూడండి, 18వ వచనంలో ఏమని రాయబడింది? 3:18లో నాకు బలము ఉడికెను అనుకుంటిని, యెహోవా యందు నాకు ఆశలు లేవనుకుంటిని, నా శ్రమను నా దుర్వ్యవస్థ మీద త్రాగిన మాచిపత్రని చేదును జ్ఞాపకం చేసుకొనుము. ఆమేన్. అక్కడ ఏమంటున్నాడంటే నాకు బలం ఉడికేను అనుకుని యెహోవా యందు నాకు ఇంకా ఆశలు లేవు కదా. మరి ఆశలు బలం ఉడికింది ఎందుకు? ఎదురవుతున్న శ్రమలను బట్టి, ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి, విమర్శలను బట్టి, వీటన్నిటిని బట్టి ఈ స్థితిలో నేను బలహీనంగా ఉంటున్నానన్న పరిస్థితి. మరి విలాపంలో చెప్తున్న మాట ఈ గ్రంథకర్త ఇక్కడ ఏం చెప్తున్నాడు? చక్కగా మనం చదువుకున్న మాట. మరి ఆయన యందు ఏమని చెప్పబడింది? ప్రభువు సర్వకాలము విడనాడు, విడనాడిన ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి అవును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము బాధ అయినను హృదయపూర్వకంగా ఆయన ఏమీ చేయడు. సర్వ సమృద్ధిని బట్టి, ఎవరిని బట్టి? దేవుడి సర్వ సమృద్ధిని బట్టి మనకి కొన్ని శ్రమలు, ఇబ్బందులు వస్తుంటాయి. అవును, మమ్మీ బిర్యానీ చేసింది, మనం ఒక తప్పు చేశాము, ఒక నిమిషం ఏం చేస్తుందమ్మా? బిర్యానీ తిను అని మన కోసమే వండింటుంది. కానీ మనం చేసిన తప్పుకు కోపం వచ్చేసి ఏం చేస్తుంది? హే కూర్చో అని 4 దెబ్బలేసి కాసేపు అడిగిన, ఒరే తిన్నావారా అమ్మ, తిన్నావా అని అడుగుతుంది. ఎందుకంటే వండింది ఎవరి కోసము? పిల్లల కోసం. మరి అలాంటి పరిస్థితి, వండిందే పిల్లల కోసం. కానీ చేసిన అల్లరిని బట్టో, లేకపోతే కోపాన్ని బట్టో, విసుకును బట్టో ఒక మాట అన్నా ఆయన సర్వ సమృద్ధిని బట్టి తిరిగి ఏం చేస్తాడంట? ఏదైనా కానీ కలిగించడు, తిరిగి చేర్చుకుంటాడన్నది మనం ఈరోజు దేవుని బట్టి పలికిన పడకుండా ధైర్యపరచుకోవాల్సిన మాటగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే హృదయపూర్వకంగా నరులకు విచారమైనను బాధ అయినను కలిగించడు, కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడంటే దేవుడు ఆ కృపా సమృద్ధి కలిగి ఉంటున్నాడన్నది లోటుతో, ఇబ్బందితో, విమర్శలతో, పరిస్థితులతో నాగానవుతున్న మనస్సుకు ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు అని ఎంతమంది బలపరుచుకుంటాడు? హల్లెలూయా, హల్లెలూయా. కానీ నిరాశ ఎంతగా ఎదురైందనంటే, ఎంతగా ఎదురైంది? నాకు బలము ఉడికెను, ఇంకా నాకు యెహోవా యందు ఆశలు. ఎందుకంటే శ్రమకే హేతువుగా ఉండిపోయారు, బాధలకే హేతువుగా ఉండిపోయారు. నా పరిస్థితి ఇంకా బాగవుతుంది అన్నది ఎదురు చూసి కళ్ళు కాయలు కట్టిపోయి, ఇంకా ఎదురు చూపులో నిరాశ నేను వదులుకోవలసిన స్థితి ఈ విలాప గ్రంథకర్త చెప్తున్నప్పుడు, మరి పరిశుద్ధాత్ముడు 33వ కీర్తన 18వ వచనం చూసినట్లయితే, వారి ప్రాణము మరణము నుండి మరణం నుండి తప్పించుటకును, కరువులలో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొరు వారి మీద నిలుచుచున్నది. ఆమేన్. ఎవరి కొరకంట?
ఆయన కొరకు. అయితే మరణము నుండి మరి కరువు నుండి సజీవులుగా కాపాడడానికి దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? కృపకు. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో రొమ్మున నీ చింతగా. కదా, ఎంత బాగా భక్తుడు రాశాడు. అయితే ఊరుకో. ఇప్పుడు ఊరుకోకుండా మనసు ఎందుకు వేదన చెందుతుంది? ఎందుకు అంటే సహాయత కొరకు అర్థిస్తుంది. సహాయత కొరకు అర్థిస్తున్నప్పుడు మనసు నిరాశ నిస్పృహకి వెళ్తున్నప్పుడు దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకోవాలి. దేవుడు ఆ పరిస్థితి అద్దడి మన మీద ఉంటుంది. దీన్ని బట్టి కాదు, ఆయన చూడకుండా పోతాడా? మనకు కృప అంటే ఏంటి? గబక్కన చూడకుండా పోతాడా? మాకు ఇవ్వకుండా పోతాడా? నేను పొలాల్లో తమ పొలం పని చేసుకొని టిఫిన్ డబ్బాలో అన్నం పెట్టుకున్న, కంచంలో అన్నం పెట్టుకుని తింటూ ఉన్న వాళ్ళు రీల్స్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, మేము విలేజ్ వాళ్ళము, మట్టిని నమ్ముకున్నాము, మేము ఈరోజు ఈ వంట తెచ్చుకొని తింటున్నాము అంటే కింద అన్ని మంచి కామెంట్స్ పెడతారు. ఏమంటే, మీరు మంచి భాగ్యవంతులు, మీకు ఈ యాంత్రిక జీవితం యొక్క కష్టాలు మీకు తెలియదు, మేము 4 రుచులు తిన్నా మాకు తృప్తి లేదు, మీరు కష్టపడి ఆకలికి తీసుకెళ్ళిన అన్నం ఏం చేస్తున్నారు? కడుపు నిండా వాళ్ళు కలుపుకొని అందులో ఒకటే కూర ఒకటే వేసుకున్నా కడుపు నిండా తింటారు. ఎందుకంటే ఆకలి పని. ఇది బాగుందా బాగా లేదా అన్నది వాళ్ళకి తెలియదు. మరి పని చేసి ఆకలి కొన్నప్పుడు తిన్న తిండి వాళ్ళకు కడుపును పడుతుంది. హల్లెలూయా. మనము 10 వాటితో కలిసి ఉంటాము కదా, టీవీ చూసుకుంటా నొక్కుకుంటా, బిర్యానీ ఉన్నా కంచాలో ఇంకేదున్నా తృప్తి లేదు. మరి మనము మన ఆశలకు అలవాటు పడిపోయింటాం, కోరికలకు అలవాటు పడిపోయింటాం. మరి ఏం తెచ్చినా నాకు అది తీసుకురాలేదని అడిగి ఉంటాం కదా. ఇదే దొరకక 100 మంది బాధపడుతున్నారు. తినయ్యా అంటే నాకు అదైతేనే తింటా, అదైతేనే తింటా అనే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు వీటిని బట్టి తృప్తి పడరు. అలాంటి మరి అక్క తమ్ముడిని ఈ మధ్య ఒక ఆయన ఆ పూరింట్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాడు. ఏం చేశాడు? ఊరింటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అసలు పొలాల్లో టమాటాలు పండిస్తూ, ఈ కూరగాయలు పండిస్తూ, వాటిని తినుకుంటూ, వాటిల్లోనే చిన్న చిన్న గేమ్స్ పెట్టుకుంటూ, వాళ్ళ పొలంలో ఉన్నవి వాళ్ళని గుడిసెలు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వ్యక్తిగతాన్ని పెడుతుంటారు. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ సంతోషాలతో అవధులు. హల్లెలూయా. కాబట్టి జీవితంలో దీనస్థితి, సుఖమంటూ కలిగి ఉంటే కష్టం, మరి కష్టము తెలియదు. కష్టపడితేనే సుఖం విలువ తెలిసింది. మరి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అంత మరి సంతోషం వాళ్ళ ముఖాల మీద చూసినప్పుడు. ఎక్కడో మారుమూలన గ్రామంలో పొలం పని చేసుకుంటూ వాళ్ళు దినచర్యలో ఒక 2 నిమిషాలు రీల్ చేసినప్పటికీ కటాక్షించబడి మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ స్థితి, వాళ్ళ పేద స్థితిని, వారి యొక్క మరి విలువల్ని వాళ్ళు చిత్రీకరించినప్పుడు వాళ్ళు ఎంత సంతోషించారు. హల్లెలూయా. మరి అలాంటి పరిస్థితిలో మరి నా బలము ఉడికెను, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకున్న స్థితిలో కృపను కొరకు కనిపెట్టాలి. ఆశ చచ్చిపోయినప్పుడు అసలైన ఓటమి. ఎప్పుడు మనిషి కష్టాలు అందరికీ వస్తాయి, కానీ ఆశ చచ్చిపోవద్దు. ఆశ చచ్చిపోవద్దంటే నిరీక్షణలో ఆశను మనం ఏం చేయాలి? భద్రంగా కాచిపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణలో ఆశను దాచిపెట్టుకున్న వాడిగా ఎవరున్నారు? ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, వారి ప్రాణ మరణం నుండి కరువు నుండి సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన భయభక్తులు. ఆమె డబ్బుల కోసం కాదు, పెద్ద పెద్ద విలువల కోసం కాదు, మరణము నుండి కరువు నుండి కాపాడబడ్డానికి అలా యెహోవా దృష్టి వారి మీద పెట్టుకొని ఉన్నాడంట. ఎవరి మీద? ఆయన భయభక్తులు కలిగి కృపను కొరకు కదా, ఆంక్షలతో కనిపెట్టుకున్న వాళ్ళ మీద ఆయన దృష్టి ఉంటుంది. నాకు బిల్డింగ్లు
నాకు ఇవి, నాకు అవి, నాకు అవి కావాలా, నాకు ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు, ఇట్లా విమర్శిస్తున్న వాళ్ళలో కాదు. మరి ప్రాణహీనతతో, కరువుతో నా బిడ్డలు వాడిపోతారేమో అన్న స్థితిలో ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు దేవుడు దేని కొరకంట, కృప కొరకు కనిపెట్టుకొని భయభక్తులు కలిగిన వారు కదా. మరి ఆకలేస్తే బైబిల్ ఒక మాట ఉంది, మీకెందుకు యుద్ధాలు ఇవన్నీ వస్తున్నాయి, మీలో భోగేచ్ఛలను బట్టే మీరు ఇట్లా గొడవలు పాలవుతున్నారు. భోగేచ్ఛలు మనల్ని నిరాశకు గురి చేస్తాయి, భోగేచ్ఛలే మనల్ని డిప్రెషన్కి, గొడవలకు గురి చేస్తాయి. మరి భోగేచ్ఛల్లో కొట్లాడడానికి ముందుకెళ్తున్నాం కానీ ప్రార్థన చేయడానికి ప్రభువుకు అప్పగించుకుంటుంది, ఆశిస్తున్నాం కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అంటున్నాడు, కృప కొరకు కనిపెట్టుకొని ఉన్న వారి కొరకు ఆయన దృష్టి ఎదురు చూస్తుందంటే 94వ కీర్తన 14వ వచనంలో, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఆమేన్. ఎందుకు ఆశను విడమర్చి జీవించాలి? దేవుడు ఏమంటాడు, తన ప్రజలను ఎడబాయివాడు కాదు, తన ప్రజలను తన స్వాస్థ్యమును, నువ్వు నా స్వాస్థ్యం అని చెప్పాడు, నువ్వు నా సొత్తు అని దేవుడు చెప్పాడు. కానీ మనుషులు ఏం చేస్తారు, ఈ లోకంలో ఉన్న వాటినే సొత్తుగా ఎంచుకుంటారు, దేవుని భాగంగా ఎంచుకోరు. మరి దేవుని భాగంగా ఎంచుకుని వాళ్ళ కొరకు ఆయన దృష్టి ఉండదు. మరి దేవుని భాగంగా ఎంచుకున్న వాళ్ళు ఏమి లేకపోయినా ఎవరిని బట్టి తృప్తి పడతారు, దేవుని బట్టి తృప్తి పడతారు. అందుకే పరిశుద్ధాత్ముడు వారి కోసం ఏం చెప్తున్నాడు, ఎడబాయివాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. అందుకే వారి కొరకు ఆయన మరి ఏం చేస్తున్నారు, నీతిని స్థాపించి న్యాయము తీర్పు జరుగు యథార్థ హృదయులందరూ దానిని అనుసరిస్తూ దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలో తన స్వాస్థ్యాన్ని, తన ప్రజలను విడనాడువాడు కాడు కాబట్టి ఆశను వదులుకొని మరి బలికిన పడాల్సిన పరిస్థితి మరి ఉండకూడదని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అందుకే యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా ప్రకాశించుము, భూలోకంలో న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. దేవుని నమ్ముకున్న వాళ్ళు తాము ప్రతీకారం చేయరు, యెహోవా ప్రతీకారం. ఎందుకు అంటే గర్విష్ఠులకు ఉండాల్సిన లక్షణము మరి దేవుని మరి విలువివ్వని వాళ్ళ యొక్క జీవితాలు ఏర్పరచబడిన వారి మీద ఎట్లున్నారంటే చూడండి, 5వ వచనం చూస్తే, యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించలేదు అనుకొని ప్రజలను నలగొట్టుచున్నారు. ఆమేన్. వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారంటే దేవుడు చూస్తలేడు, దేవుడు విచారించట్లేదు. నిజానికి ఒక విషయంలో అన్యాయం అయిపోయిన వాళ్ళు తిరిగి ఆ అన్యాయానికి దేవుడు ఎందుకు ఆశ్రయిస్తున్నారు? మరి లీగల్ గాను, ఈ లోకానుసారంగాను, మరి ప్రతీకారంగాను, ఇంకే రకంగా ఎందుకు పోతలేరంటే దేవుని యొక్క నామాన్ని వారు ఆశ్రయించి రావడం వాళ్ళ యొక్క చాతగంతరంగా. హల్లెలూయా. మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆయన నీతికే విలువిస్తారు. కాబట్టి మరి భక్తిహీనులు ఏం చేస్తారు, చూడట్లేదు, తీర్పు తీర్చడం అన్న వాళ్లకు దౌర్జన్యం కలిగి ఉంటారు కదా. మనము మరి బాగా పైకి వస్తూ అన్నీ జరుగుతున్నాయి, ఎవరు కనిపించినా మేము ఇవి చేసుకుంటున్నాం, మేము అవి చేసుకుంటున్నాం, మేము ఇట్లా ఉన్నాం, మేము అట్లా ఉన్నాం, మా పరిస్థితి అన్నీ బాగున్నాయి, హల్లెలూయా అని అనుకోవడంలో వాళ్ళు ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే వాళ్ళ వైపు తప్పులు ఉన్నాయి, అయినా మాకు అన్ని జరుగుతున్నాయంటే వాళ్ళది ఏంటంటే నీ ఎడల మేము దోషులుగా లేము అన్నది యెహోవా విచారణ చేయట్లేదు అనుకొని తన ప్రజలను నల్లగొట్టడానికి, నీ స్వాస్థ్యమును భావించడానికి. అయితే ప్రతీకారం చేయు యెహోవా, నీవు లెమ్ము, నువ్వు ప్రకాశించుము అన్నది దేవునికి అప్పగించి ప్రార్థిస్తున్నారు. కానీ తాము ఏ రీతిగా అందులో వాళ్ళు కాళ్ళు కానీ చేయి కానీ పెట్టకుండా ఒక రెడేలా సహిస్తూ భరిస్తూ దేవుని సన్నిధిని ప్రార్థిస్తున్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు అంటాడు,
యెహోవా తన ప్రజల్ని విడనాడడు, ఎడబాయడు, తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టువాడు కాదు. మరి దేవుడు ఏర్పరచబడిన వారికి లోకము తీర్పు తీర్చని మరి మేలు చేయని స్థితి వాళ్ళు లేడనుకుంటారు. కానీ దేవుడు కలడనుకొని మరి వీళ్ళ యొక్క పరిస్థితి ఎవరికి అప్పగించారు? దేవుని బిడ్డలు దేవునికి అప్పగించారు. అందుకే యెషయా 54:7 నిమిషమున మాత్రమే నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చదు. నిత్యమైన నిమిషం మాత్రము నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిమిషము మాత్రం నీకు విడవనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపు. హల్లెలూయా. నిమిషం మాత్రం నేను విసర్జించాను గొప్ప వాత్సల్యంతో. దేవుడు చూడని ఆ గడియ తన స్వాస్థ్యం బాధించబడ్డానికి కారణమైతేమో కానీ, అందుకే బైబిల్లో ఉంది, అభ్యంతరాలు రాక ఎవరి వలన వచ్చినాయో వారికి శ్రమ. భక్తులకి కష్టాలు వస్తాయి. అది ఈ లిస్టో ఆ లిస్టో ఏ లిస్టో ఎక్కడెవరితోనైనా గాలికి దారిన పోయే వాళ్ళతో కూడా కష్టాలు వస్తాయి. కానీ అభ్యంతరాలు రాక మానవు. వాళ్ళు శ్రమ పడాలి, ఒక సబ్జెక్ట్గా మారాలి. అది వాళ్ళకు ఒక సోపానంగా ఇచ్చి ఉంటాడు. కానీ ఎవరితో వచ్చాయో వారికి, ఎవరికి శ్రమ, ఎవరి వల్ల వచ్చాయో. హల్లెలూయా. అందుకే మనము ఆయన సన్నిధానంలో ఆయన భక్తులకు శ్రమకు కారణంగా మనము అభ్యంతరంగా హేతు అవ్వద్దు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ నామంలో అభ్యంతరపడి ఇతరులకు శ్రమకు కారణమైన జీవితం మనం ఉండొద్దు. మనం చేసిన పాపాలే మనము చాలా చేశాము. ఇంకా మంచి వాళ్ళకి ఆయన సేవకులకి మనము మరి ఇట్లా ఉంటే ఆల్రెడీ ఒక పనిష్మెంట్ తీసుకున్నాం, మళ్ళీ ఇంకా పనిష్మెంట్లు వద్దన్నది, అభ్యంతర కారణంగా ఉండొద్దన్నది. యేసు ప్రభువులో మరి ఇన్ని మరి డబ్బులు కమ్మి వేసిన యూదా ఇస్కరియోతు, హల్లెలూయా, పరస్పర విలువల్లో దేవుని యొక్క సేవకులను కుదబెట్టి మాట్లాడిన మాటల్లో చాలామంది మరి పరస్పర విలువల్లో దేవుని యొక్క నామాన్ని అప్పగించి పట్టించిన వాళ్ళుగా ఉంటారు సంఘంలో. కానీ ఎవరి వలన అన్నది చేసిన తప్పు చేసిన వాళ్ళు కదా, తప్పును సమర్థించిన వారి వల్ల కూడా ఏమవుతుంది, వాళ్ళకి ఇంకా పాపంలో వాటా ఉంటుంది. అయితే వీటన్నిట్లో యేసు ప్రభుని సిలువ వేసిన యూదా ఇస్కరియోతు ఏం చేశారు? మరి దేవుని యొక్క నామాన్ని అభ్యంతరానికి కారణంగా ఉంటున్న అతని విలువలు మరి దేవుని యొక్క మహిమార్థంగా ఉన్నాయా కదా? లేవు. మరి వీటన్నిటిలో మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను అందుకే కొన్నిసార్లు అనుకుంటాను, కొంతమందిని నమ్మినప్పుడు అందరూ రకరకాల వాళ్ళని చూశాను. ఇంకా వీళ్ళకి ఏ తోకలు కొండాలేని ప్యూరిటీ కలిగిన మనుషులు అంటే వాళ్ళే బరబ్బ లాంటి మనుషులు వచ్చేసారు. అయ్యో, బరబ్బ లాంటి మనుషులు వీళ్ళకి వెనక ముందు ఏం తెలియన అవంశం తెలియని వాళ్ళంటే బరబ్బలాగా ఉన్నారన్నట్టు కొన్ని విషయాలు చూస్తే మరి బలిగిన స్థితిలో వైఖరిలో సేవలో ఒక్కోసారి అనిపిస్తుంది, బైబిల్ టాలీ చేస్తుంది. కానీ అభ్యంతరాలు రాక ఎవరి వల్ల వచ్చాయో వాళ్ళకి ఉంటుంది శ్రమ. కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని నామంలో హెబ్రీ 13:5 వాక్యం ఏం చెప్తున్నది? ధనాపేక్షలైన వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయననే చెప్పిన కదా. హల్లెలూయా. విడవను ఎడబాయను అని దేవుడు చెప్పినది ఈరోజు మనకు వాగ్దానంగా ఉంది. కానీ ధనాపేక్షనే మరి ఏం చేస్తుంది? పొరపాట్లకు కారణమైంది. దేవుని తోడు సన్నిధిని విడిచిపెట్టి ధనాన్ని తీసుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుని కలిగి ఆయనకు అప్పగించి ఆయనను కలిగి జీవించే సేవకులంటే చాలా మందికి చులకన. కానీ వాళ్ళ దగ్గర ధనం లేని స్థితి చులకన, వారి దగ్గర విలువ లేని స్థితి చులకన, వారు దేవుడు నమ్ముకున్నందుకు చులకన అన్నది. మరి ధనాన్ని ఆశ్రయించేవారు సర్వాన్ని కలిగి దేవుడు మాకు లేకపోతే ఇవన్నీ కలుగుతున్నాయని చెప్పుకునే స్థితిలో ఉండొచ్చు. కానీ ఈరోజు
ధనాన్ని బట్టి కాకుండా ఏం కలిగి ఉన్నాడు? మీకు కలిగిన వాటితో తృప్తి చెందాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే పరిశుద్ధాత్ముడు మరి వాటన్నిటిలో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూరుస్తాను, నిత్యమైన కృపతో నిన్ను. శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చుండొచ్చు, కానీ గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూరుస్తా అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. వాత్సల్యత కోరుకోవాల్సిన విషయంలో దేవుళ్ళో జీవిస్తున్నప్పుడు కొన్ని తప్పులు, కొన్ని వ్యతిరేకతలు, మానవులుగా శ్రమించడానికి, ఇబ్బందులు పడడానికి కారణంగా ఆయన కోపతాపాలు కదా కదా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించు, కోపించుచునే వాత్సల్యము. అవును, దేవుని యొక్క సన్నిధి ఆశ్రయ దుర్గంగా తీసుకున్నాక కోపిస్తూనే అన్నది దేవుని కోపం. కానీ ఆయన మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఇబ్బంది కొలిమిలోకి తీసుకొచ్చున్నారు. కానీ వాత్సల్యత అనేది కృప కోరకుంటూ పాడాల్సిన పాట అది కదా. దీవెనలకు పరవాసిదే. మరి కొన్ని వాటికి ఇబ్బందులు పడుతూ నలుగుతున్న దేవుడు వాగ్దానం, నేను నిన్ను విడవను, ఎడబాయనను, వాగ్దానంతో తృప్తి చెందేవాడు ఉంటారు. కానీ దేవునికి దూరమై మోహంతో తృప్తి చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? తృప్తి చెందేదే కాదు, దేవుని జనాంగాన్ని హింసించేవారుగా ఉంటారు. ఎందుకంటే దేవుడు తీర్చట్లేదు, దేవుడు చూడట్లేదు. మా పక్షాన కూడా అన్ని జరుగుతున్నాయంటే మేము తీర్పుకు లోనవ్వలేదు, మేము చేసిన తప్పైతే మాకు ఎందుకు వస్తాయి అన్న ఒక ఆశీర్వాదపు ఊహ వాళ్ళలో ఉంది. ఎందుకంటే వాళ్ళు నలపడానికి కొంతమంది సేవకులు నలిపి వాళ్ళు సమస్త భోగాన్ని అనుభవిస్తున్నారు. కొంతమంది బాధలు మరి ఇబ్బంది బట్టి వాళ్ళు తింటున్నారు. ఇట్లాంటి చాలా మంది ఉంటున్నారు. కానీ వాక్యం ఏమంటుంది? 30వ కీర్తన 5వ వచనంలో, ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలం. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సాయంకాలంన. దేవుల్లో మరి ఆయన కోపము, ఆయన మరి ఏదైనా కానీ ఆయన మరి మన ఎందుంటున్న అవన్నీ ఎంతవరకు అంట? నిమిషం మాత్రం. రాత్రి సాయంకాలం వచ్చి రాత్రి ఉండి ఉదయమున. హల్లెలూయా. కానీ వీటన్నిటిలో దేవుడు ఒక క్షణము మాత్రమే. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండి ఉదయమున. కింద వచ్చిన చదువు ఇంకా, నేనన్నాడును అనుకున్నాను, యెహోవా ఆమేన్. నేను ఇంకెప్పుడు బాధ ఇట్లానే ఉంటానేమో అనుకున్నాను, కానీ నీవు నా పర్వతాన్ని స్థిరపరచి, హల్లెలూయా, నన్ను మరి దయ కలిగి నా పర్వతాన్ని స్థిరపరిచాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అయితే నేను ఆశలు లేవు, ఇంకా దేవుడు నన్ను బాగు చేయడు అని విలాపంలో చెప్పిన రీతిగా బాధపడిన వాక్యం ఏం చెప్పింది? నాకు బలం ఉడికెను అనుకున్నాను, నా యొక్క ఆశలు నాకు ఇక లేవనుకున్నాను, కానీ నీవే నా పర్వతాన్ని ఇప్పుడు స్థిరపరిచాను. ఎందుకు తెలుసా? దేవునిలో ఒక గొప్ప లక్షణాన్ని మనం గుర్తెరిగితే విలాపములు 3:23లో ఆయన లక్షణం ఏంటి? అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. అందుకే మనము ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా. ఈరోజు ఆయన అనుదినము వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది. కాబట్టి దేవుని కోపాలు, కష్టాలు, ఇబ్బందుల కొలిమిలోంచి వచ్చిన ఎవరు కూడా దేవునికి దూరం అవ్వద్దు. దేవుడు మనకు భారంగా అనిపించకూడదు. ఎందుకంటే ఆయనకు అనుదినము వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ వాత్సల్యత, అందుకే ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు. నరులు ఆశ కలిగి ఆయనను ఆశ కలిగి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకుంటా మంచిది. హల్లెలూయా. ఆశ కలిగి
రక్షణను ఓపికతో కనిపెట్టుట. ఇవన్నీ భక్తిని అమర్చుకోవలసిన మాటల్లో నీ దేవునితో నువ్వు విమర్శించబడుతూ ప్రశ్నించబడుతున్నావు, బాధ కలిగినప్పుడు చూడండి, నాకేదో ఒక దర్శనం వచ్చిందని ఆ దర్శనాన్ని బట్టి నేను ఎక్కువ మంది రావాలి అని ప్రార్థన చేసి డిస్టర్బ్ అయ్యాను. దేవుడి సంఖ్యను చూడను అని చెప్పాడు. అయితే ఎవరో ఏదో అనుకున్నారని నేను అనుకుని ఇట్లా ప్రేయర్ చేయాలనుకున్నాను. కానీ దేవుడిని బట్టి తృప్తి చెందాలి అంటే ఆయన మనల్ని నడిపించే కర్తగా, మనల్ని పోషించేవాడిగా, కరువులో నీ ప్రాణమును, మరి మరణము నుండి నీ ప్రాణమును కరువులో సజీవులుగా నేను కాపాడాల్సిన దేవుడు. హల్లెలూయా. కరోనాలో మనం ఏమైనా చేసామా కదా? భూమి మీద ప్రాణం ఉంటే ఆస్తులున్నా ఏమన్నా ఉండని, భూమి మీద ప్రాణం ఉంటే వీటిని మనము వాడుకుంటాం. భూమి మీద ప్రాణం లేకపోతే ఇవి మనం వాడుకుంటామా? ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చేది. అప్పుడు నా ప్రేయర్లో ఒక అనుభవంలో ఒక ఆవిడ, మనము పిల్లల కోసం ప్రార్థన చేయించుకోవాలి, భర్త కోసం ప్రేయర్ చేయించుకోవాలి, ఇబ్బందుల కోసం ప్రేయర్ చేయించుకోవాలి, పరిస్థితుల కోసం ప్రేయర్ చేయించుకోవాలి, అన్నిటి కోసం ప్రేయర్ చేయించుకొని టోటల్గా దీవెనల కోసం ప్రేయర్ చేయించుకుని తర్వాత కట్ చేయడం నేర్చుకోవడము. అప్పుడు అన్నిటి కోసం అన్నది చావు కోసం ప్రేయర్ చేయించుకున్న స్థితి ఒక కలగని వచ్చి మా ఆయనకు చావు ఉన్నట్టు ఉందని ఒక గంట సేపు వాళ్ళ హస్బెండ్ కోసం నన్ను స్తుతి చెల్లించడం కూర్చోబెట్టింది. మరి పిల్లల చదువుల కోసం ఒక గంట సేపు స్తుతి చెల్లించింది. నన్ను అన్ని విధాలుగా అన్నిటి కోసం స్తుతి చెల్లింపించింది. పరిస్థితుల్లో వాడుకుంది, అన్నీ వాడుకుంది. ఇప్పుడు అన్నీ పొందుకున్నాక ఎవరి అవసరం నాకు అవసరం లేదన్న స్థితిలో తాను స్థిరపరచుకొని దేవుడు చూడడు, తీర్పు తీర్చడు అన్న ధైర్యం కలిగి ఎంతకైనా ఏదైనా కానీ మనం నిలబడి మనం వ్యతిరేకించాలన్న స్థితికి నిలబడాల్సిన వాళ్ళుగా ఉన్నారు. అయితే వీటన్నిటిలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? దేవుడు కోపం నిమిషం మాత్రమైన దయ ఆయుష్కాలం ఇస్తాడు. కాబట్టి ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి. కానీ మనం అన్ని పొందుకుని ఆయనను వదిలేయడం అన్నది, ఆయన సన్నిధిని వదిలేయడం అన్నది హల్లెలూయా. ఇంకా మరి బాగాలేని వారికి ఎక్కడికి వెళ్తే బాగవుతుందో కూడా చెప్పి, నీ కల వచ్చింది కదా ఆవిడతో ప్రేయర్ చేయించుకో, నీ భర్త ప్రాణాలు కాపాడుతుంది ఆవిడ అన్న సిచ్యువేషన్లో ఒకరిని పంపించే స్థితికి కూడా వచ్చింది. హల్లెలూయా. నీ భర్త ప్రాణాలు కాపాడే ఈమె ప్రేయరే. మరి నువ్వెందుకు కట్ చేస్తావు అన్నది ఆమెకు చెప్పొచ్చు కదా. దయ్యాలలో పుట్టది ఈమె, ఆమె దగ్గర దయ్యాలలో పుట్టించుకో. మరి దయ్యాలలో పుట్టించేది భర్త ప్రాణాలు కాపాడేది ఆమె ప్రార్థనను ఒప్పుకుంటుంది. కానీ ఆయన మరి ఇవన్నీ పొందుకున్నాక కట్ చేయడము ఆమె నేర్చుకుంది. అక్కడికి వచ్చి పొందుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? బాగా వెళ్ళిపోవడమే నేర్పిస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు వీటన్నిటిలో మనకు తోడుగా ఉండి వీటన్నిటిని ఇస్తున్నాడు అన్నది దేవుడు తోడు కోరితే మరి ఆయనను మనం కలిగి ఉన్న వారంగా పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ఉన్నాడని, మేలు చేస్తాడని నమ్మి ఆయన అనుదినము వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నదే కనుక కీర్తన 37:28 యెహోవా న్యాయమును ప్రేమించువాడు. 37:28 న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారు ఎన్నటెన్నెక్కిని కాపాడబడుదురు గాని ఆమె భక్తిహీనులు వాళ్ళు పాడైపోతారు. మన ఒక్కోసారి ఇట్లా బలిహీన స్థితిలో ఉన్న స్థితిని చూస్తే భయం వేస్తుంది. భయం వేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అవును నాకేంటి ఇట్లున్నా నేను అనిపిస్తుంది. కానీ నన్ను బట్టి బాగైన వాళ్ళందరినీ చూసి నాకు అనిపిస్తుంది, దేవుడు నా ఎండలో ఉండి ఇంతమందిని బాగు చేశాడంటే నేను ఎందుకు భయపడాలనిపిస్తుంది. హల్లెలూయా. అవునా కాదా? మరి అందుకే యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, తన భక్తుల్ని విడవాడు. నీ దగ్గరకు వచ్చిన ఇంతమందిని బాగు చేశాక నిన్నెందుకు వదులుతాడు? వారు ఎన్నటెన్నెక్కడికి కాపాడబడుతున్నారు. కానీ భక్తిహీనుల సంతానము వారి పిల్లలు హీనమవుతారు, వారి పిల్లలు వారి చరిత్ర హీనమవుతుంది. కాబట్టి చాలాసార్లు ఈ భోగానికి నువ్వు పడగలు విప్పితే అది నీ వరకే, కానీ నీ పిల్లలు హీనస్థితికి వెళ్ళే పరిస్థితి మెంటలోలు కావచ్చు. ఆ స్థితిని అనుభవించలేకపోయి నడిమధ్యలో పోవచ్చు, దోషభరితులు అవ్వచ్చు.
కాబట్టి దేవుడు తరాలకి కార్యకుడుగా ఉన్నాడంటే తరాలు ఎవరి యందు జీవించబడాలి? దేవుని యందు జీవించబడాలి అన్నది మరి పొందుకొని కుమారుడు కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కుమారుడు ఇస్తాడు. భర్త ఆరోగ్యాలు మేలు కావాలని కాదు, కానీ దేవుని సన్నిధి కట్ చేయకూడదు. మరి న్యాయమును ప్రేమించి తన భక్తుని విడవడన్నది మరి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడన్నది. ఇక్కడ ఆయన కూడా భక్తిహీనుల సంతానం హీనులు మాగులు తన ఎందుకు భయభక్తులు కలిగిన వారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టడని పరిశుద్ధాత్మను చెప్తున్నాడు. 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియకు దేవుడు కొంచెం కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి మరి బలపరుస్తాడు. నిత్య మహిమకు అని ఒక టైటిల్ ఇచ్చి ఈరోజు ఆ టైటిల్ కింద మిమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కావాలి, కోరుకోవాలి. మీరు చాలాసార్లు బంగారు బాతు కథ మనం చూస్తే బంగారు గుడ్డు పెట్టిందని ఆ గుడ్డుతో తీసుకొని రోజుకు ఒక గుడ్డు పెట్టి తీసుకోవచ్చు హ్యాపీగా. కానీ బంగారు బాతు ఇంకా లోపల ఇంకెన్ని గుడ్లు ఉన్నాయి, కోసేస్తే అదేమైపోయింది? చచ్చిపోయింది. చచ్చిపోయిన గుడ్లు పెడుతుందా? అదే దేవుని దాటేసేసి గుడ్లు కావాలనే వాళ్ళు గుడ్ల మీద కళ్ళు పెడితే దాని మీద కత్తి పెడుతుంది, అది ఎత్తడానికే చేస్తారు. అందుకే నిత్య మహిమకు ఎవరు బంగారు బాతు? దేవుడు అలాంటి నిత్య మహిమకు మనల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. శ్రమలు కొంచెం మనకు కలిగిన తానే మనల్ని పరిపూర్ణులుగా స్థిరపరిచి తానే మిమ్మల్ని ఏ విధంగా స్థిరపరచడం రాయబడింది? పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. శ్రమ నందుట మేలాయను అన్నది కష్టము పడ్డాకే సుఖం విలువ తెలియడానికి కొన్ని శ్రమలు పడి ఈ యొక్క మహిమలోకి రావటానికి మన దేవుడు కొన్ని శ్రమల గుండా మనల్ని తీసుకొచ్చిన వాటిని పూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరిచేవాడికి ఎవరున్నారు? ఏ పూర్ణత చెప్పండి మీరు? నిత్య మహిమ అనే ఒక పూర్ణత. హల్లెలూయా. కాబట్టి మీ ప్రాణాలు విసిగిపోతున్నారేమో, నిరాశకు వెళ్ళిపోతున్నారేమో, డిప్రెషన్కి వెళ్తున్నారేమో. ఇప్పుడు మీ ప్రాణాలతో చెప్పండి, నిత్య మహిమ అనే ఒక పూర్ణతలోకి మిమ్మల్ని పిలుచుకున్నాడు. కానీ కొన్ని శ్రమలతో మనల్ని పరీక్షించి అందులోకి జీవింపజేయడానికి మీరు ఎంత హయ్యెస్ట్ వెళ్ళాలనుకుంటే అన్ని శ్రమలు వస్తాయి. మరి శ్రమలొద్దు కానీ హయ్యెస్ట్ కావాలి అన్నది కోరుకుంటా ఉంటారు చాలామంది. దేవుని యొక్క సన్నిధానంలో శ్రమల గుండా ఆ మహిమలో పరిపూర్ణుడు చేస్తున్నాడంటే కొత్త నిబంధనలో మనందరికీ తెలుసు. యోహాను 1:16 ఆయన పరిపూర్ణతలోని మనమందరము కృప వెంబడి కృప పొందుకుంటున్నాము. ఆయన పరిపూర్ణత. ఏ పరిపూర్ణత? నిత్యమైన పరిపూర్ణత. దేవుడు కృప కలిగిన వాడు. ఆయన పరిపూర్ణతలో మనల్ని పిలుచుకున్నాడు. చాలాసార్లు ఒక బ్రదర్ని ఒక సిస్టర్ అడిగిందంట, ఎవరికైనా కానీ జనాల్ని, విశ్వాసాన్ని, సేవకుల్ని నమ్ముతాడు. నమ్మి మా కోసం ప్రార్థన చేయరా అంటే, మీకు ఇంకా శాపాలు కనిపిస్తున్నాయి, మీ కుటుంబ శాపాలు ఉన్నాయని అన్నాడన్న. సిస్టర్ ఆయన ఇంకా నలిగిపోయాడు, ఇంకా బాధపడ్డాడు. ప్రభువులో ఉంటున్నాడు, విశ్వాసంలో ఉంటున్నాడు, దేవుని కొరకే కష్టాలు పడుతున్నా నిలబడ్డాడు. ఒక సిస్టర్ ప్రేయర్ చేసి నాకు ఇంకా శ్రమలు ఉన్నాయంటున్నాడు, ఇంకా శాపాలు ఉన్నాయంటే, బ్రదర్ మీకు ఈ మధ్యగానే అవన్నీ పోయినాయి బ్రదర్, ఇప్పుడు మీరు బ్లెస్సింగ్లోకి వెళ్తున్నారు, ఆమె మాటలు ఎందుకు నమ్ముతారు? లేదు సిస్టర్ కుటుంబ శాపాలు అంటున్నారు అని అంటే నేను అన్నాను, మీ కుటుంబం నుంచి, మీ కుటుంబ వంశాల నుంచి దేవుడు పిలవలేదు. ఆయన ప్రేమించడం బట్టి మీరు అత్యధిక విజయాలు పొందుకుంటారు. ఎవరిని బట్టి? దేవుడు మిమ్మల్ని. అంతేనా? ఎన్నో అధ్యాయము? ఎంతమంది గుర్తుంది? రోమా 8. దేవుడు మనల్ని ప్రేమించడం వల్ల మనం అత్యధిక విజయం పొందుకుంటున్నాం. ఇది నీ వాక్యం, నీ వంశంది, నీ విలువల్ది, నీది కాదు. ఆయన ప్రేమించిన ప్రేమలో అత్యధిక విజయము. హల్లెలూయా. కాబట్టి ఆయన
ఆయన జయించిన జయ జీవితంలో వాళ్ళు పరిపూర్ణులు అవ్వమని పిలిచాడు. ఆయన సమస్తాన్ని జయించాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన విజయంలో మనకు పరిపూర్ణులు అవ్వమన్నాడు. కానీ మీరే పడండ్రా, మీకు శాపాలు ఉన్నాయి, మీకు పాపాలు ఉన్నాయి, అవి విడిపోవు, మీ బతికింతే, మీ కర్మ ఇంతే అని అనడానికి నువ్వు ఎరగక తలికి నీ కొరకు ప్రేమించి ప్రాణం పెట్టాను. ఇప్పుడు ఆయన ఎరిగినాక నువ్వేం తెలుసుకోవాలి? నీ కుటుంబాలు ఈ కర్సెస్ కాదు, ఏంటి, నువ్వు ఆయనను బట్టి అత్యధిక విజయము. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించడం బట్టి అత్యధిక విజయము. ఆయన పరిపూర్ణతలో ఉండి మనము కృప వెంబడి కృప పొందుకోవడానికి. వావ్, హల్లెలూయా. మిమ్మల్ని బట్టి మీరు చూస్తే మీ జీవితంలో ఎప్పటికీ మారో మీ కష్టాలు. దేవుడి పరిపూర్ణతలో ఉన్న అత్యధిక విజయము మీరు పొందుకోవడానికి ఆయన నా కొరకు మరణించాడు, నా కొరకు చనిపోయాడు. ఇప్పుడు తన కృప నాకు ఇస్తున్నాడు. అందుకే ఆయన పరిపూర్ణత ఎక్కడుంది తెలుసా? ఎక్కడుంది? నాకైతే కొంతమంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, మరి కొంతమంది ఈ చెయ్యి చూసి, పెట్టే చెయ్యి నువ్వు చాలా దీవించబడతావు, నువ్వు అన్నపూర్ణ తల్లివి అనేవాళ్ళు. మనం ఈ గవక్కన ఎవరికైనా బిచ్చికాడని అన్నం వేస్తే ఒక అతను నన్ను అన్నాడు, అన్నపూర్ణ తల్లికి నువ్వు అన్నము పెడతావు అంటే చెయ్యి పెద్దది, అరచెయ్యి పెద్దది అని. అరచెయ్యి పెద్దదన్న కష్టాలు ఉంటాయి, చిన్నదన్న కష్టాలు ఉంటాయి. కానీ దేవుడు జీవితమే లో నుంచే మనం పరిపూర్ణ అవ్వాలన్నది ఆయన పరిపూర్ణత ఎక్కడ పెద్దదిగా చేశాడు చూడండి. కొలస్సీ 2:9 చదివి ముగించుకున్నాను. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. ఎక్కడ నివసిస్తున్నదంట? దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆ క్రీస్తులోకి వస్తే నీకేం జరుగుతుందని వాక్యం చెప్తున్నది? కృప వెంబడి కృప జరుగుతుంది. నీ వల్ల అత్యధిక విజయం కలగదు. హల్లెలూయా. నువ్వు చూడండి, ఇప్పుడు అంబానీ కుమారుడు కూడా ఏమై ఉన్నాడు? కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకి. అసలు ప్రపంచంలో ముఖ్యులు ఇంటి తెచ్చి ఎంటర్టైన్మెంట్గా పెట్టిన ఆయన కుమారుడు బీతితో ఏం చేశాడు? 2 రెక్కలు భుజానికి వేసుకొని నడుస్తున్నాడు. ఆయన శరీరంలో బరువు ఎవరు దింపలేదు, ఆయన రోగం బాగవ్వలేదు. ఈరోజు ఎంతమంది స్వాములు, ఎంత డబ్బు, ఎంత హోదా, ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చినా ఆయన చాతగంతనానికి ఆ బాబు భీతి మొహం చూస్తే జాలేస్తుంది కదా, అవునా కదా? ఇంత ధనికుడు ఎంత పెట్టి పుట్టాడంట అనడానికి ఉన్నట్టున్న మొహము. ఆయన మరి చల్లగాలి దగ్గర చచ్చిపోతాడు, ఏ క్షణాన్ని చచ్చిపోతాడో తెలియని ఆయన పరిస్థితి. మరి ఆయన ప్రపంచంలో ట్రీట్మెంట్లు, స్వాములు, మంత్రాలు ఏది కావాలంటే అది కొనుక్కొని తీసుకునే స్థితిలో ఉన్నాడు. కానీ ఈరోజు ఆయనకు విడుదల లేదు. మరి ఆయన కన్నా గొప్ప వంశాలు అనేది మన భారతదేశంలోనే ఆయన గొప్ప స్థితి కొనియాడదగింది. ఆయన కుమారునికి బాగా అయ్యే స్థితి లేక సుఖాలని కాలం ముందుకు తెచ్చిన ఆయన ఆరోగ్యాన్ని ఆయన సుఖాన్ని ఎవరు ఇవ్వలేకపోతుంది. చక్కని యువతి భారీగా దొరికింది, కానీ ఆరోగ్యహీనత కలిగింది. హల్లెలూయా. కాబట్టి ఇందులోనే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మన లోపాలు, మన శాపాలు, మన పాపాలు మనల్ని కమ్ముకొని వాటి ద్వారా మనం నేను బాగుంటానన్నది దేవుని కట్ చేసి ఎవరు బాగు ఉండరు. హల్లెలూయా. ఎంతైనా ఆయన నమ్ముకున్న దగిన దేవుడే, ఎంతైనా ఆయన మరి ఆయన ఎంత ఆశించాల్సిన వాడే అన్నది కొలస్సీ 2:9 దేవతో పరిపూర్ణత ఆయన క్రీస్తు శరీరంగా ఎక్కడ ఆయన శరీరంలో ఆ పరిపూర్ణత ఉంది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా నేను అందుకే ఎవరైనా కానీ వాళ్ళు దేవుని నమ్ముకున్నారా నమ్ముకోలేదా కానీ దేవుణ్ణి అంటే ఆశ్రయిస్తే ఒక చిన్న ప్రేయర్ చేస్తాను. యేసయ్యా నా కోసం మరణించాలని, నా కోసం సిలువలో చనిపోయామని నోటితో ఒప్పుకొని హృదయంతో ఆ ప్రేయర్ చేయగానే ఆయనలో ఉన్న పరిపూర్ణత అప్పుడే వచ్చి నిలబడిన అతనికి కూడా దేవుడు స్వస్థత ఇచ్చినాడు. ఆ ప్రేయర్ చేయగానే దేవుని ఆత్మ ఆయనలోకి వెళ్తుంది. హల్లెలూయా. మరి ఆ పరిపూర్ణత ఆయనలో ఉంది. నువ్వు ఆయన మరణాన్ని
ఆయనలో ఉంటున్న జీవాన్ని ఒప్పుకొని నా కోసమే అనగానే ఆ పరిపూర్ణత నీలోకి వచ్చి నీలో కార్యంగా హీలింగ్ పవర్గా సువస్థతగా నిలబడడానికి కారణమైందంటే హల్లెలూయా. ఒకసారి నేను అనుకున్నాను, ఇక్కడ దేవస్థానానికి వచ్చి నా దగ్గరకు వచ్చారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు వేరే ఊరోళ్ళు, ఈ అక్క అన్నీ చెప్తుందని దేవస్థానానికి వెళ్ళి అటు నుంచి నా దగ్గరకు వచ్చారు. మరి వాళ్ళు పూర్తిగా నేను ఎవరో తెలియదు, మంచి బొట్లు పెట్టుకున్నారు, మంచి హిందూస్. అయితే ప్రభువా, మరి వాళ్ళు గుళ్ళో నుంచి వచ్చిన వాళ్ళలాగే నిలబడ్డారు. ప్రభువా, దీని కొరకు ప్రార్థన చేయాలి అంటే నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తున్నాను. కానీ దేవుడు వాళ్ళకి వెళ్ళి వాళ్ళు కార్యంగా ఉండడానికి వెంటనే వాళ్ళ స్టోరీ అంతా నాకు చెప్పడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. ఆమేన్. దేవుడు సర్వ శరీరులకు దేవుడు, కాకపోతే ఆయన పరిపూర్ణత ఆయన కుమారుడైన యేసు శరీరంలో నివసింపజేస్తూ ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు, ఆయన కొరకు మీరేం చేయని అవసరం లేదు, ఆయన మన కొరకు అన్నీ చేస్తాడు. ఈరోజు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే, అందుకే ఏసునే ఇచ్చినాక ఏది ఎందుకు ఇవ్వనని చెప్తున్న పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఈ విషయాల్లో మనతో మాట్లాడుతూ కొన్ని రోజులు శ్రమపడిన మరి నిత్యమైన కృపతో నిన్ను నేను కడతానని, ఆయన కోపం నిమిషం మాత్రమే, దయా ఆయుష్కాలం. ఇలాంటి శ్రమలు మనకు కలుగుతున్న నిరీక్షణ యెహోవా తన స్వాస్థ్యాన్ని విడనాడడు, విడబడి ఎడబాయడని వాత్సల్యతం అనుదినం ఆయనకు నూతనంగా ఆ వాత్సల్యతలో నిన్ను చూడక మానడు, నీకు మేలు చేయక మానడు. ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్ముతున్నారు? హల్లెలూయా. అయితే నిరాశ, నిస్పృహ పరిస్థితి తీసుకొస్తున్న అసహనాన్ని బట్టి, మనం భరించలేని తనాన్ని బట్టి నిరాశ మనల్ని కమ్ముకుంటుంది. మనం ఎందుకు నిరాశ పడతామంటే భరించలేము, వాటిని జవాబు ఇవ్వలేము ప్రశ్నలకి, దేనికి, శ్రమలకి. కానీ నిరాశ కమ్ముకున్నప్పుడు మనం ఇంకేమీ లేని వాళ్ళగా ఉండిపోతాం. దాని పరిశుద్ధాత్మని ఎంతైనా ఆశ కలిగి జీవించాలి అంటే ఆయనకు ఈ రాత్రి శ్రమ వచ్చిన రేపు పొద్దున నీకు సంతోషం రాబోతుంది. ఎంతమంది ఈ మాటను నమ్ముతున్నారు? దేవుడి వాగ్దానంతో మనల్ని ఆవరించడానికి అనుదినము వాత్సల్యత పుడుతుందంటే ఆయన పరిపూర్ణతలోంచి కృప వెంబడి కృప పొందుకొని ఆనందించి ఆయనను మహిమపరిచే ఆధిక్యత మనకిస్తున్నాడు. కానీ దేవుడే మనం వదిలేస్తామనుకో జీవితమే మోడైపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని కలిగి కష్టాలు పడినా ఒకప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు ఆ మేలు మనకు కలిగిస్తాడు. ఆయన లేకపోతే ఏం చేస్తున్నా మేలు కలుగుతున్నా కలగదు. అందుకే దేవుడు కలిగి ఉన్న విందులో మరి ఏం జరిగింది? ద్రాక్షరసాన్ని, నీళ్ళని ద్రాక్షరసాన్ని. మామూలుగా అయితే మొదట్లో మంచి రసం పోస్తారు, తర్వాత జబ్బు రసం. కానీ మొదట నువ్వు కష్టాలు పడినా అంతకన్నా రుచికరమైనది దేవుడు ఇవ్వడానికి నీ పక్షాన ఇప్పుడు కార్యరూపిగా ఉంటాడు. ఎంతమంది విశ్వసిస్తారు? ఆ దేవుడు మనం దీవిస్తుంది. అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే మాటకి కంటి పాపలా కాచినవయా, కంటి పాపను మోసినట్లు మోసినవయా, చేతి నీడలో కాచినవయా, తోడుగా మా ముందరే నడిచినవయా, నడిచినవయా, నడిచినవయా,
నాకు ఆశలు లేవని, కష్టాలను బట్టి నలిగిపోతూ వేసారిపోతున్న అప్పు సమస్యలు, పిల్లలు లేక, భార్యాభర్తల సఖ్యత లేక, మూడుబారిన జీవితాలు, మరి ఏ స్థితిలోనైనా మరి బలహీనతను ఎదుర్కొనలేక, పిల్లల భవిష్యత్తు కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, చేస్తున్న పనిలో మరి ఎలాంటి గొప్ప స్థితి రాలేని స్థితిలో తీరని సమస్యలను బట్టి నిరాశ కమ్ముకున్నప్పుడు ఎదురు చూసిన ఆయన కొరకు నిరీక్షణ లేక, యెహోవా యందు నాకు ఒక ఆశ లేదనుకున్నప్పుడు దేవుడు దర్శించి ఎంతైనా నమ్మదగినవాడు, అనుదినము వాత్సల్యత, ఈరోజు ఆయన పరిపూర్ణత, ఆయన ప్రేమ మనకి ఓటమివ్వదనేది. హల్లెలూయా. అంచుల నుంచి నేను తిరిగి జీవింపజేయడానికి శక్తిమంతుడిగా ఈరోజు నేను తాకుతుండగా ఎంతమంది మరి బాధల్లో, ఇబ్బందులు, ఈ వాక్యాన్ని ఏకీభవిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు వారిని తాకులు కాక, బలపరిచి దీవించుడు కాక, అత్యధిక ఆయన ప్రేమ మనల్ని అత్యధిక విజయంలోకి నడిపిస్తుంది కనుక శాప పాప కర్మలు సమస్త దోషాల నుంచి విడగొట్టి దేవుడు కార్యరూపిగా తనే మన కొరకు బలియాగమయ్యాక ఏది ఎందుకు ఇవ్వమని వాగ్దానం చేసి ఆయన సన్నిధి మన మీద అత్యధిక విజయముగా ఉంచడానికి, ఆయన సిలువలో మన కొరకు మరణించి ఆ విజయాన్ని అనుభవించమంటుండగా హల్లెలూయా. ప్రతి ఒక్కరి దేవుడు తాకునుగా, యేసు రాజా తాకుతున్నాడు. నిరాశకున్న హృదయాలు, బలహీన బ్రదిన హృదయాలు, ఆశను కోల్పోయిన హృదయాలు, మరి కార్యము మరి పొందని వారి హృదయాలలో అయానికి స్తోత్రం, నీ కృప కొరకు కనిపెట్టిన వారిని విడిచిపెట్టకుండా మేలు దయచేసి దీవించి అత్యధిక విజయంలోకి నడిపిస్తూ మహిమగా ఎత్తిపట్టమని యేసు నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించు.